నేడు తమిళనాడు అసెంబ్లీలో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. విజయ్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోబోతుంది. ఇప్పటికే టీవీకేకు కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు తెలిపాయి. అన్నా డీఎంకే చీలిక వర్గం మద్దతు కూడా లభించే అవకాశం ఉంది. తమిళనాడు అసెంబ్లీలో మొత్తం సంఖ్య 234 మంది కాగా అసెంబ్లీకి 232 మంది ఎమ్మెల్యేలు రానున్నారు. టీవీకే బల నిరూపణకు కావాల్సిన సంఖ్య 117. టీవీకేకు 106 మంది సభ్యులుండగా కాంగ్రెస్కు 5, లెఫ్ట్ 4, ఐయుఎంఎల్ 2, వీసీకేకు 2 ఎమ్మెల్యేలున్నారు. ఈ నెల 10న తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయ్తో పాటు మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇవాళ తమిళనాడు అసెంబ్లీలో బల పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో టీవీకేకు బిగ్ షాక్ తగిలింది. ఒక్క ఓటుతో గెలిచిన టీవీకే పార్టీ ఎమ్మెల్యేలను బల పరీక్షలో పాల్గొనవద్దని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో టీవీకే బలంలో ఒకటి తగ్గిపోయింది. దీంతో బల పరీక్షలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి సమయంలో అన్నా డీఎంకేలో చీలిక విజయ్ పార్టీకి అనుకూలంగా మారింది. అన్నా డీఎంకేలో ఒక వర్గంగా ఏర్పడిన షణ్ముగం, వేలుమణులు టీవీకే పార్టీకి మద్దతు ఇస్తామని ప్రకటించారు. బల పరీక్ష జరగనున్న తరుణంలో షణ్ముగం ఇంటికి సీఎం విజయ్ వెళ్లారు. అన్నా డీఎంకే అసంతృప్త నేతలతో చర్చించారు.